క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే, కెన్ అ చైల్డ్ లివింగ్ విత్ ద మదర్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ద ఫాదర్? అంటే ఏదైతే కొడుకు కానీ కూతురు మదర్తో ఉంటున్నారు, కానీ కెన్ దే క్లెయిమ్ ఫర్ దర్ మెయింటెనెన్స్ ఒక తండ్రికి దగ్గర నుంచి? ఖచ్చితంగా. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు తండ్రి దే డోంట్ వాంట్ టు టేక్ ద చైల్డ్ అంటే రెస్పాన్సిబిలిటీ వెళ్ళడానికి రెడీగా ఉండరు ఫర్ వేరియస్ రీజన్స్. ట్రావెలింగ్ ఎవరు చూసుకోలేరు, హెల్త్ ఉండకపోతారు, ఎక్స్ వైఫ్ అయినా డివర్స్ అయినా తనే చూసుకుంటుంది, లేకపోతే పిల్లలు వాళ్ళకి అలవాటు, అలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కానీ ఫినాన్షియల్ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. అంటే మీరే ఫాదర్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ అప్బ్రింగింగ్లో మీరు ఫిజికల్గా అక్కడ ఉండి చేయలేకపోయినా వాళ్ళ ఎడ్యుకేషన్కి వాటికి అండ్ వేరియస్ ఎక్స్పెన్సెస్కి యూ విల్ హ్యావ్ టు కాంట్రిబ్యూట్. అది చట్టపరంగా కూడా మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఓకే. సో ఫాదర్ కెనాట్ సే నాకు రైట్ లేదు చైల్డ్ మీద, అంటే నేను తెచ్చుకోవట్లేదు కదా పిల్లల్ని, తన దగ్గరే నేను చూసుకోవట్లేదు, నేను ఇప్పుడు నాకేం సంబంధం, అలా అనుకోవడానికి లేదండి. వెన్ యు ఆర్ ద బయోలాజికల్ ఫాదర్, ఆ బాండ్ ఏర్పడిన తర్వాత చట్టరీత్యా కూడా మీరు వాళ్ళకి మెయింటెనెన్స్, పిల్లల అప్బ్రింగింగ్ కోసం అయ్యే ఖర్చుల్లో భాగస్వామ్యం వహించాల్సి ఉంటుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. కానీ నాకెందుకు అని అనుకోలేరు చట్టరీత్యా. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.